సో ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనం ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీ ఏదైనా మనం వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే కాదు. ప్రైవేట్ యూనివర్సిటీస్ నేమ్స్ చెప్పాలి అంటే ఇది లీగల్ అఫెన్స్ కాబట్టి చెప్పట్లేదు. ఎందుకంటే జర్మనీలో ఉన్న వేరే కంట్రీ ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీకి మీరు వెళ్ళారనుకోండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు వీసా రిజెక్షన్ ఏంటంటే నువ్వు జర్మన్కి వచ్చి వేరే కంట్రీ అఫిలియేటెడ్ యూనివర్సిటీలో చదవడం ఎందుకు, ఆ కంట్రీకి వెళ్ళి నువ్వు చదువుకోవచ్చు అని మీకు వీసా రిజెక్షన్ వచ్చే స్కోప్ కూడా ఉంది. ఇది ఒక స్టూడెంట్కి జరిగింది. సో ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఏదో బ్లాంక్గా లెటర్స్ సే జర్మనీలో ఒక 30 నుంచి 40 యూనివర్సిటీలు ఉంటాయి, ఏది వెళ్ళినా ఓకే అనుకుంటే కాదు. క్రెడిట్స్ చెక్ చేసుకోవాలి, ప్రోగ్రామ్ ఎన్ని మంత్స్ చెక్ చేసుకోవాలి, అది సెమిస్టర్ బ్రేక్ తీసుకుంటే ఫీజు తీసుకుంటుందా లేదా చెక్ చేసుకోవాలి, టోటల్ ఫీజు మనం ఇన్వెస్ట్ చేసిన కాస్ట్ అది ఎంత టైం పీరియడ్కి మనకి గెట్ బ్యాక్ అవుతుంది. అంటే బ్లాక్డ్ అకౌంట్కి 12 lakhs, ఫీజు వేరియేషన్ వచ్చి 15 to 22 మధ్యలో ఉంటుంది, కొన్నిటికి ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి lakhs, 15 to 22 lakhs మధ్యలో ఉంటుంది. సో మీరు ఉన్న టైం పీరియడ్ మ్యాక్సిమమ్ 2 years ప్రోగ్రామ్ అంటే 4 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, 18 months, 5.5 yearలో మీరు ఇన్వెస్ట్ చేసిన టైంకి వరస్ట్ కేస్ సినారియోకి ఆ మనీ బ్యాక్ రావాలంటే మీకు ఫుల్ టైం జాబ్ వచ్చిన తర్వాత ఎంత టైం మీరు వర్క్ చేశాక మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ మీకు వెనక్కి వస్తుంది. ఈ క్యాల్కులేషన్స్ అన్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత మీరు ప్రైవేట్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి.